రేపటిదాకా సమయం ఉంది కదా బాజీ. ఎందుకంటే మీ అమ్మగారికి అంత తొందర. దమయంతి అమ్మగారు ఏదో ఒకటి చేసేస్తారమ్మా, అదే నా భయం. తప్పు చేసిన వాళ్ళు భయపడతారు బాజీ. అనుపమ ఏ తప్పు చేయలేదు. ఎవరొచ్చినా ఏ ప్రశ్నలు అడిగినా నేను సమాధానం చెప్పగలను. నా కూతురు మీద నింద పడకుండా చూసుకోగలను. కంగారు పడాల్సిన పని లేదు. కాదు కూడదని వాదిస్తే ఈ ఇల్లు తీసుకోమని దమయంతికి రాసిచ్చాం కదా, తీసుకొని. నా కూతురు కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. ఏంటండి ఇక్కడ షాక్ రియాక్షన్ ఇవ్వాలి కదా, మరి అలా నార్మల్ గా ఉన్నారు ఎందుకు? ఎందుకు షాకు? అమ్మ చెప్పింది కదా, చేస్తుంది. అంటే ఇప్పుడు అనుపమమ్మ కోసం మనం మళ్ళీ ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిందేనా? అంతే. నీకేమైనా డౌటా? ఈసారి ఏ సత్రానికి వెళ్తామో ఏంటో. మీ ఆవిడ చాలా బాగుంది శౌర్య. నువ్వు ఆవిడ్ని సెలెక్ట్ చేసుకున్నావా, తను నిన్ను సెలెక్ట్ చేసుకుందా? మీరిద్దరూ అలా వస్తుంటే సీతారాముల్లా ఉన్నారు. కన్నయ్య, ఈరోజు కమిషనర్ గారు ఏమన్నారో విన్నావా? నేను చాలా బాగున్నానంట. నేను మీ నాన్న మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నామంట. అంటే ఒకరి కోసం ఒకరు పుట్టినట్టన్నమాట. అన్నమాట ఏమిట్లే, ఉన్నమాటేగా. లేకపోతే మీ అమ్మ వెళ్ళిపోవడమేంటి? అలా జరిగిందంతా నా వల్లే అని మీ నాన్న నాకు తాళి కట్టడమేంటి? దేవుడు నాకు నిన్ను తోడుగా ఇవ్వడు. చెప్పాలని అనిపించింది, కానీ చెప్పలేకపోయాను. సారీ. నిజంగా చాలా బాగున్నావు. నిజంగా చాలా బాగున్నావు.
నేను అడుక్కున్నాక ఏం అవసరం లేదులే ఆఫీసర్. చెప్పాను కదా, మేడం సంపద కళ్యాణి అంటుంటే ఏదో ఆలోచనలో ఉండిపోయాను. ఇన్ని రోజులు సంపదను ఎక్కువగా ప్రేమించడం వల్లను, లేకపోతే నన్ను మోసం చేసిన దానికి కారణం నువ్వు అనే కోపం వల్లనో నిన్నెప్పుడు ప్రేమగా చూడలేకపోయాను. ఆఖరికి మన కుటుంబంతో ఏ సంబంధం లేని కమిషనర్ గారికి కూడా మనిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్లా కనిపించాం. ఆవిడ మనల్ని సీతారాములతో పోల్చిందేంటా అని ఆలోచించడం మొదలుపెట్టాను. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేనెన్ని మాటలన్నా నన్ను తిరిగి ఒక్క మాట అనదు. నా బిడ్డని తన బిడ్డగా చూసుకుంటుంది. ఏడిస్తే లాలిస్తూ అమ్మలా మారిపోతుంది. ఇంత చిన్న వయసులోనే నా గురించి, నా ఫ్యామిలీ గురించి ఇంతలా చేస్తుంటే నేనెందుకు తన్నింకా ద్వేషిస్తున్నానా అని నన్ను నేనే ప్రశ్నించుకుంటే నాకు దొరికిన సమాధానం భార్యాభర్తల బంధమని. మనం ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళలో మంచితో పాటు చెడును కూడా ప్రేమించాలి అంటారు. అది నువ్వు పాటించావు. నేను ఎంత ద్వేషిస్తుంటే నువ్వు నన్ను అంతలా ప్రేమిస్తున్నావు. దగ్గరవ్వాలని చూస్తున్నావు. కానీ నేనే దూరం జరుగుతూ ఉన్నాను. ఈ రోజు నుండి మన మధ్య దూరం ఉండదు. నా మనసులో కూడా నీ మీద ప్రేమే ఉంటుంది కళ్యాణి.
పిచ్చి కలలు కనకు. ఈ జన్మలో మీ ఆయన మారడు. నేను కలగన్నది జరుగుతుందా ఏంటి? చీర ఎలా ఉంది ఆఫీసర్? బాగుంది. నీకు కాదు, చీర మాత్రమే బాగుంది. ఆ చీర నా భార్య సంపద కోసం తెచ్చింది మా మేడం. నిన్ను ఈ చీరలో చూస్తున్నా నాకు సంపదే కనిపిస్తోంది. ఆ చీర తీసేసి ఇవ్వు. మీ భార్య సంపద కోసం చీర తెచ్చారు అన్నారు. మరి నేనెవరిని ఆఫీసర్? తెలియక అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. మన మధ్య ఉన్న ఈ బంధాన్ని ఏమంటారు ఆఫీసర్? నా మెడలో మీరు వేసిన 3 ముళ్ళకి, నా గుండెల మీద ఉన్న ఈ తాళికి అర్థం లేదంటారా? నేను చీర కట్టుకుంటేనే ఇంత బాధపడుతున్నారు కదా, అలాంటప్పుడు మీ మేడం చీరిస్తున్నప్పుడే చెప్పాల్సింది. తనకి నాకు ఏ సంబంధం లేదు మేడం. ఎవరో పరాయమ్మాయి గొడ్ల సావిడిలో పశువులని తాడుతో కట్టేసినట్టు దీని మొహాన 3 ముళ్ళు వేశాను. నా దృష్టిలో నోరు లేని పశువు, నోరు మీద పడి కళ్యాణి ఒక్కటే అని. సారీ ఆఫీసర్. బాధలో ఈ 4 మాటలైనా మీకు ఎదురు మాట్లాడాను. ఒక 2 నిమిషాలు బయట వెయిట్ చేస్తారా? మీ ఆవిడ గారి చీర మీకిచ్చేస్తాను. నువ్వు అడిగే ఏ ప్రశ్నకి నా దగ్గర సరైన సమాధానం లేదు కళ్యాణి.
కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, సిద్ధు సంపదలు దొరికితే అసలు తప్పు ఎవరిదో తెలిసిన మరుక్షణం నాకు నా బిడ్డకి అన్యాయం జరిగేలా చేసిన వాళ్ళని విడిచిపెట్టను. ఒక్కోసారి నువ్వు చాలా మంచిదానివని నా మనసు చెప్తుంది. నువ్వు మంచిదానివని నేను అనుకునే లోపే నువ్వో లేదా మీ అమ్మ అనుపమ ఇద్దరిలో ఎవరో ఒకరు ఏదో ఒక తప్పు చేస్తున్నా అది నేను భరించలేకపోతున్నాను. మీ ఆవిడ చాలా బాగుంది శౌర్య. నువ్వు ఆవిడ్ని సెలెక్ట్ చేసుకున్నావా, తను నిన్ను సెలెక్ట్ చేసుకుందా? మీరిద్దరూ అలా వస్తుంటే సీతారాముల్లా ఉన్నారు. అయ్యో అయ్యో అయ్యో, బంగారం లాంటి చీరని కాల్చేస్తున్నావేంటే? శౌర్య, ఈ ఘోరాన్ని చూసావా? శౌర్య, శౌర్య! అరవకండి, గొంతు నొప్పి తప్ప ఏం ఉపయోగం ఉండదు. మీరు అరవగానే మీ అబ్బాయి వచ్చి చీరను చూసి నన్ను కొట్టడు. ఏంటే, నా కొడుకుని మార్చేశావా? మీ కొడుకుని మార్చడం కాదు, మీ కొడుకే మంట వేసి వెళ్ళాడు. శౌర్య కాల్చేశాడా? ఎందుకు ఉంటుంది? అనవసరంగా మంట వృధా అయిపోతుంది. దీన్ని ఉపయోగించుకోవాలి. ఏం చేద్దాం? శౌర్య, కళ్యాణి, ఎక్కడున్నారా? ఎక్కడున్నావురా? శౌర్య, శౌర్య, శౌర్య! ఇప్పుడే కదా వెళ్ళాను, మళ్ళీ ఎక్కడున్నావు అంటే కేకేశారు. చీర కాలితే సరే అనుకోవచ్చు, గోల్డ్ మెడల్ కూడా కాలిపోతుంది. వాడు నీకిచ్చిన చీర కాల్చాడని నువ్వు వాడి గోల్డ్ మెడల్ కాలుస్తున్నావా? అత్తయ్య, నేను చీర మాత్రమే ఇచ్చాను. గోల్డ్ మెడల్ కాల్చాల్సిన అవసరం నాకు లేదు. నేనంత చీప్ పనులు చేసేదాన్ని కాదు. మరెవరు? ఎవరికంత అవసరం ఉంది? ఏ పోయే కాలం వచ్చిన వాళ్ళు కాల్చారా? నేనని తెలిసే నన్నంటుంది.
కష్టపడి సంపాదించుకున్న పేరు ఉద్యోగం విలువ తెలిసిన వాళ్ళైతే ఇలా కాల్చరమ్మా. వదిలే. మీరెవరినంటున్నారు ఆఫీసా? కాల్చిన వాళ్ళని అంటున్నాను. కాలిపోయింది రిబ్బన్ క్లాత్ మాత్రమే, గోల్డ్ మెడల్ కాదు కదా. మళ్ళీ అందంగా చేసుకోవచ్చు. ఎంత అందంగా చేసినా అతుకు అతుకే కదా.